పెద్దవాళ్ళు చెప్పారు. ఆ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మన కాంతి సారు. బేల్దారే కదా! నీకెందుకన్నా వాళ్ళే బేల్దారివే కదా! ఈ బిజినెస్ నీకెందుకన్న వాళ్ళే బేజారయ్యేలాగా బిజినెస్ చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్. వెస్టేజ్‌లో బేల్దార్ డిసైడ్ అయితే మంచి బోనస్ తీసుకోవచ్చు. మంచి నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు అని నిరూపించినటువంటి గ్రేట్ లీడర్ కాంతి సారు. జీవితంలో పేరు క్రాంతియే గాని జీవితంలో పెద్ద సక్సెస్ అని క్రాంతి లేదు. వెస్టేజ్ ద్వారా జీవితంలో కుటుంబంలో మంచి కాంతివంతంగా ఉండాలని, మంచి సక్సెస్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఎంతో డెడికేషన్‌గా, ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్. కొండేపి వెస్టేజ్ గ్రూప్‌లోనే వెస్టేజ్ ఫ్యామిలీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. క్రాంతి సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. వాయిస్ బాగోలేకపోయినా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా థ్యాంక్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలు. అట్లాగే మా గురువులందరూ కూడా నేను వెస్టేజ్ సిస్టంలోకి రావటానికి ప్రోత్సహించిన గురువులందరికీ కూడా పాదాభివందనాలు. సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సారు వీళ్ళందరూ కూడా నేను చేరిన కొత్తల్లో నాకు చేయి అందించారు. చాలా బాగా చెప్పారు నాకు ఈ సిస్టమ్ గురించి. గురువులందరికీ పాదాభివందనాలు. సార్ ఓకేనా సార్? క్లియర్ సార్. వాయిస్ క్లియర్. కంటిన్యూ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. నేను ఒక 10 మినిట్స్ నా జర్నీ బిఫోర్ నా జర్నీ చెప్పి స్టార్ట్ చేస్తాను వెస్టేజ్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక బేల్దార్ మేస్త్రిని. నా దగ్గర ఒక 30-35 మంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు మా అమ్మగారు మట్టి పనికి వెళ్తే 10 రూపాయలు కూలి వచ్చే రోజుల్లో ఎంత దారుణం అంటే అంత దారుణమైన పేద కుటుంబం. అది కత్తికే పేద కుటుంబం. మా నాన్నమ్మ తాతయ్య కూడా మాకు ఆస్తులు ఏమి ఇవ్వకుండా మొత్తం మా బాబాయ్ గారికి ఇచ్చి మా నాన్న పెద్ద కొడుకు కొంచెం తిక్కలోడు. మా నాన్న కొంచెం కాదు చాలా తిక్కలోడు. ఏం చెప్తే అది వింటాడు. అట్లాగా మాకేం ఆస్తులు ఏం లేదు. మా నాన్నగారు ఏం సంపాదించలేకపోయారు. వాళ్ళు కూలి చేసి మమ్మల్ని సాకారంటే మేము చాలా ఆనందపడుతున్నాను. నేను ఒక 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత బేల్దార్ పనికి వెళ్ళాను. ఒక గురువు గారి దగ్గర కూర్చొని సార్ మా ఫ్యామిలీ పరిస్థితి ఇలాగా చాలా పేద కుటుంబం, నాకు చదువు లేదు, నాకు ఎలా అయినా మీరు పని నేర్పించాలని చెప్పి నేను గురువు దగ్గర ఏడ్చాను. ఏడ్చిన తర్వాత సిస్టంలో నాకు వర్క్ మొత్తం నేర్పించేశాడు. నేర్చుకున్న తర్వాత టాపీ తీసుకొని ఎక్సలెంట్ గా పని చేయాలి, నేను ఈ పనే ప్రత్యక్ష దైవం అని చెప్పి నేను ఏ పనైనా కూడా కన్సిస్టెన్సీగా పనే ప్రత్యక్ష దైవం అంటే ఖచ్చితంగా 100% చేయగలం. నేను అట్లా నేర్చుకొని ముందుకెళ్తూ నేను వర్కర్లను పెట్టుకొని చేసుకునేలాగా మా గురువు గారు నన్ను డిజైన్ చేశారు. ఈ రోజు నా దగ్గర 30-35 మంది 40 మంది దాకా వర్కర్లు పనిచేస్తున్నారు. సారీ సార్. 40 మంది దాకా వర్కర్లు పనిచేస్తున్నా కూడా నేను ప్రతిరోజు వాళ్ళ దగ్గర ఉండి 40 మంది పనిచేస్తున్నా నేను కూడా పనిచేసేవాడిని. చాలా మంది మేస్త్రులు ఉన్నారు. వర్కర్లు పనిచేస్తుంటే వాళ్ళు ఊరక మామూలుగా వెళ్ళిపోతుంటారు. నేను అస్సలు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండను. కన్సిస్టెన్సీగా పని చేస్తా టాపీ తీసుకొని. ప్రతిరోజు మా మేడం నేను ఇద్దరం వెళ్తాం. నాకు నెలకి 1,00,000 నుంచి 1,50,000 వస్తాయి నాకు. దీని మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఫ్లాట్లు బిజినెస్ చేస్తారు, రియల్ ఎస్టేటు. మంచి లైఫ్. 1,00,000, 1,50,000 సంపాదించుకుంటున్నాను. బాగుంది. నాకు చాలా మంచి లైఫ్. మా మేడం వాళ్ళు కూడా మా మేడం సైడ్ నుంచి కూడా మంచి ఫ్యామిలీ ఏం కాదు. వాళ్ళు కూడా పేద కుటుంబమే. అక్కడ నుంచి మా మేడం నా దగ్గరికి వచ్చాక ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చూసుకున్నాను. ఎప్పుడైతే మా అమ్మగారు మమ్మల్ని ఏరు పెట్టారో అప్పుడు మేము 9 లక్షల బాకీతో ఏరిపోయాను. చాలా అంటే చాలా బాగా బాధపడ్డాం ఇద్దరు, మా మేడం నేను. తర్వాత మేడం నేనున్నాను, నీకేం ఇబ్బంది లేదు, నేను ఏదైనా ధైర్యంగా చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేస్తానని మా మేడంకి ధైర్యం చెప్పుకొని ముందుకెళ్లే క్రమంలో మంచి వర్కర్లు ఉన్నారు, మంచి పనులు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. 9 లక్షల బాకీ కరెక్ట్ గా 6-7 నెలలకే తీర్చేసా. అంత కరెక్ట్ కన్సిస్టెన్సీగా ఆ వర్క్ చేశాను కాబట్టి నేను ముందుకెళ్ళాను. సారీ సార్. ముందుకెళ్తూ పని చేసుకుంటూ బాగుంది, మంచి లైఫ్.
ఈ రోజైతే అసలా నాకు ఎటువంటి బాధలు లేవు. చాలా మంచి ఫ్యామిలీ లీడ్ చేస్తున్నాను. ఈ మధ్య రీసెంట్‌గా ఒక 25,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. ఈ మధ్య రీసెంట్‌గా 25,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. ఒక చిన్న కార్ ఒకటి తీసుకున్నాను. మంచి లైఫ్. చాలా బావుంది. కానీ నేను వెస్టేజ్‌కి ఎందుకొచ్చానో చెప్తున్నాను. మా గురువుగారు నాకు వెస్టేజ్ గురించి వెస్టేజ్ డీఎల్‌సీపీలో చెప్పినప్పుడు కింద సిమెంట్ కొట్టులో నేను కిందే కూర్చొనుంటాను. పైన వెస్టేజ్ ఉంది. నేనేమనుకుంటున్నానంటే జనాలు పైకెక్కను, కిందకి దిగను అంటే పైన బ్యూటీ పార్లర్ ఉందేమో. ఊరక పైకి జనాలు కిందకి పైకి ఎళ్తున్నారనుకుంటే కింద సిమెంట్ కొట్టులో నేనెక్కువ సిమెంటు, రాడ్డు, ఇసుక అవి మొత్తం కొనేవాడిని అతని దగ్గర. ఇట్లా నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత మా గురువుగారు చెప్పిన తర్వాత నేను గూడా నమ్మలేదు. ఎందుకంటే మా తమ్ముడు, ఇంకా మా చిన్నాయన కొడుకు చాలా నెట్‌వర్క్‌లు జేశారు. నన్ను గూడా జాయిన్ అవ్వమన్నారు. నేను నమ్మలేదు. ఎందుకంటే నేను ఎల్ఐసీ గూడా నమ్మను. నాకు మంచి లైఫ్ ఉంది బయట. డబ్బులేమి నేను చూడని డబ్బులు గాదు. ఇక్కడ నేను కట్టిక పేదరికం నుంచి కొంచెం దేవుడి దయ వల్ల మంచి స్థాయికే వచ్చా. నాకు ఇబ్బందులేమి లేవు. అందుకని నేను నమ్మల. నమ్మకుండా సార్ ఆధార్ అడిగినప్పుడు సార్ ఆధారు ఇంటికెళ్ళి పెడతానని జెప్పాను మల్లికన్ సార్‌కి. వాస్తవంగా ఎందుకు నేను వెస్టేజీ కష్టంగా వచ్చానంటే, మా అప్లైనర్ కోసమే నేను ఐడీ తీసుకున్నా. మా అప్లైనర్ కోసం ఐడీ తీసుకొని, నా వర్కర్‌లను వదిలిపెట్టి రావాలంటే నాకు బాధగా ఉంది. సరే ఐడీ తీసుకున్నాను, వదిలేసాను. ఒక 2 నెలలు నా పాటికి నేనెళ్తున్నాను. మా గురువుగారు మా మేడం గూడా తెలుసు సార్‌కి. తర్వాత ఏం చేశాడంటే, ఒక అలోవెరా, ఒక ఆయిల్ డబ్బా తెచ్చి మా ఇంట్లో పెట్టాడు. అది చానా అంటే చానా కష్టంగా నేను వాడాను. వాడిన తర్వాత మా మేడం జెప్పింది. "ఇట్లా వాడయ్యా" అంటే నేను, "ఓరి నాయన ఎందుకు బాబు వద్దు నువ్వు లేనిపోనియన్నీ తీసుకొచ్చి ఇంట్లో బెడుతున్నావు. దాని గురించి ఏమన్నా అయితే మనకేంది? లేనిపోయినయన్నీ ఇట్లాంటివి చానా జూసాను" అని చెప్పి చానా జేశాను. మా తమ్ముడు జేశాడు గదా! వాడు జేసాడు, ఈడు జేసాడని చెప్పాను నేను. ఎందుకంటే నేనెక్కువ నెగెటివ్ థాట్‌లోనే ఉన్నా. ఎన్‌మార్ట్ జూసా. ఎన్‌మార్ట్ 5,000 గట్టాలి. మనం 5,000 గట్టాలి. మనం 10 మంది చేత 5,000 గట్టిస్తే మనకొస్తాయి సరుకులు. ఇట్లా చానా నెట్‌వర్క్‌లు జూసాను గాబట్టి, ఇది గూడా అలాంటిదే. ఇక్కడ గూడా మోసం ఉంటది. ఫస్ట్ ఐడీ తీసుకోమంటారు. ఐడీ తీసుకున్న తర్వాత ఇంకా 10 రోజులు ఆగిన తర్వాత డబ్బులు కట్టమంటారు. లేదా ప్రొడక్ట్ కొనమంటారు. ఒక 20,000కి కొను, 10,000కి కొను అంటారు. వద్దని జెప్పి నేను కొంచెం దాన్ని నెగెటివ్‌లోనే ఉన్నా. మా సార్ అలోవెరా వంట నూనె ఇచ్చిన తర్వాత అది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, ఒక వారం తర్వాత మా మేడం బలవంతంగా మింగిచ్చింది. నేనెందుకు నమ్మలేదంటే మామూలుగా మనం డాక్టర్‌ని నమ్ముతాం, యాక్టర్‌ని నమ్ముతాం. డాక్టర్‌ని నమ్మటానికి మా అన్నయ్య గారే మా ఓన్ బ్రదరు. ఒంగోలు ధీరజ నర్సింహ్ హాస్పిటల్‌లో డాక్టర్ ప్రకాష్ గారు నా బ్రదరు. అందుకు నాకేం ఇబ్బంది లేదు. నాకేదొచ్చినా నేరుగా మా అన్నయ్య దగ్గరికెళ్ళిపోతా. అందుకని చెప్పి నాకు డాక్టరే ఇంట్లో ఉన్నాడు గదా! యాక్టర్ అంటే టీవీలో ఎట్లా చూపిస్తున్నారు. ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్ టీవీలో ఉంది అని చెప్పి నేను బిలీవ్ చేయలా. ఒక 2 నెలల తర్వాత మా అప్లైనరు మీటింగ్‌కెళ్దాంరా అంటున్నారు. ఏంది ఈయన సతాయిస్తున్నాడు. నా దగ్గరే 30, 35 మంది వర్కర్లున్నారు. అక్కడ నేను వదిలిపెట్టి వద్దామంటే నాకు మనసొప్పల. సరేనని జెప్పి ఒక్క మీటింగ్‌కే గదా! పోతే ఇంక నా జోలి రాడు. బాగున్నా, బాగలేకపోయినా బాగలేదు సార్ నా వల్ల గాదని చెప్పి ఎగ్గొడదాం అని చెప్పి ఆలోచన జేసి ప్రొడక్ట్ అయితే కంటిన్యూ‌గా వాడతాను. ప్రొడక్ట్ వాడుకుంటున్నాను. మనుషుల్ని వదిలిపెట్టి రావాలంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. 30, 35 మంది వర్కర్‌లను వదిలిపెట్టొస్తే వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటారు. ఏదో ఇబ్బందులు పెడతారని చెప్పి నేను కొంచెం ఆలోచన చేసిన క్రమంలో ఒక్క మీటింగ్ రమ్మంటే ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఈ మీటింగ్ జరుగుతుంటే వచ్చాను. అగ్రి ట్రైనింగ్‌కొచ్చా. అబ్బో! నా తల పట్టిపోయింది. ఏందిరా నాయన ఈళ్ళేంది సప్పట్లు కొట్టేయటం ఏంది? ఈళ్ళేంది పొద్దుగూకులు ఈ అగ్రి గురించి నాకెందుకసల ఆడేడో టాపిక్ తీసుకొని పని చేసుకునేవాడు కానీ నేను ఆలోచన జేసి, మధ్యలో లేసి బయటకొచ్చి, ఒక పక్క కొండయ్య సార్ కూర్చున్నాడు. ఒక పక్క మల్లికాన్ సార్ కూర్చున్నాడు. మధ్యలో నన్ను కూర్చోబెట్టుకున్నారు. లేసొద్దామంటే వీళ్ళిద్దరు ఫీల్ అవుతారేమో అని వాళ్ళ కోసం మొహమాటంగా కూర్చున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మధ్యలో లేసి బయటకొచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నా నేను. ఖచ్చితంగా ఇనాలి నేను. ఇక్కడ ఏదో ఉందని కొద్దిగా తెలుసుకుందామని లాస్ట్ వరకు అయిపోయేదాకుండి నాకు తెలీదు. డ్రెస్ కోడ్ ఏసుకోవాలి, అది ఏసుకోవాలో తెలీదు. గమ్ముగా ఎట్టుంటే అట్టొచ్చేసాను. వచ్చి ఆ మీటింగ్ ఎప్పుడిన్నానో కొద్దిగా బ్రెయిన్ ఓపెన్ అయింది. పర్లేదు ఇదేదో కొంచెం బాగున్నట్టుంది చూద్దాం అనుకున్నాను. మళ్ళీ మా ఫీల్డ్‌లోకెళ్ళిన తర్వాత చాలామంది "ఓ నాయన నేను ఇంతమందిని చూసాను, అంతమందిని చూసాను, ఇన్ని నెట్‌వర్క్‌లు చూసాను" అన్న తర్వాత నాకింక మళ్ళీ నెగెటివ్ వచ్చేసింది.
కొద్దిగా పాజిటివ్ అప్లైనర్ ఎక్కిచ్చేసరికి ఎవరో ఒకరు నెగిటివ్ ఎక్కిస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళే. నేను ఇక్కడ లక్షలు ఉండాలి కాబట్టి వాళ్ళలో నేను కూడా ఒక బేకారిగాన్ని. నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ కి చెప్తుంటే, అరే మామ ఎందుకురా, అరే అన్న ఎందుకన్నా, నువ్వు ఎందుకు లేనిపోయిన నెట్వర్క్లు, నీకేం కర్మ, నీకు అమ్మగా లక్షన్నర వస్తుంది కదా, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నావు, నీకెందుకని నేను ప్రతిసారి నెగిటివ్ 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 నెగిటివ్. నేను ఏం చేయాలో అర్థం కావట్లా. సరే ఇట్లా పోయే క్రమంలో బూట్ క్యాంప్కి రమ్మన్నారు. బూట్ క్యాంప్కి వద్దామంటే నెగిటివ్ లో ఉన్నాం మనం. సరే ఈ ఒక్కసారికి అప్లైనర్ కోసం సురేష్ సార్ కాల్ చేశారు నాకు. సురేష్ సార్ కాల్ చేసి, క్రాంతి సార్ మీకు ఖచ్చితంగా అవసరం ఇది, మీరు రావాలని చెప్పి అన్న. నాకు ఎప్పుడైతే సురేష్ సార్ చెప్పారో ఖచ్చితంగా వస్తాను సురేష్ సార్ అని చెప్పి సార్కి చెప్పాను. నేను సార్కి చెప్పే కదా బూట్ క్యాంప్కి బాగుపోతే బాగుండదని కష్టంగానే బూట్ క్యాంప్కి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత రేపల్లె సీన్ అన్న మాటలు, తర్వాత పాండు సార్ మాటలు, ఆ సారీ సార్, పాండు సార్ మాటలు, తర్వాత ఈ ఆయమ్మ బీబీ మేడం మాటలు, మొత్తం అందరు మాటలు తీసుకున్నా. అమ్మ వెస్టేజ్ అంటే ఇంత ఉందా, అప్పుడు దాకా 9 దేశాలు ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది వీళ్ళు చెప్పినా నాకు ఎక్కల. అప్పుడు నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను ఆలోచన చేసింది కొంచెమే, ఇక్కడ వెస్టేజ్ అంటే చాలా పెద్దది, ఇది చిన్నది కదా, మన దగ్గరికి వచ్చిందంటే చాలా సంతోషపడాలి మనం అని చెప్పి నేను అప్పుడు బ్రెయిన్ ఓపెన్ చేసి మొత్తం ఆ ట్రైనింగ్ 2 రోజులు కూడా ఎక్సలెంట్ అనిపించింది నాకు. చాలా బాగుంది, ఖచ్చితంగా వెస్టేజ్ చెయ్యొచ్చు మనం అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ వచ్చా. మళ్ళీ ఫీల్డ్ లేకపోతే ఎక్కడ చూసినా నెగిటివ్, ఎవరికి చెప్పినా నెగిటివ్. ఒక్క ఆయిల్ బాటిల్ ఇద్దామన్నా నా వల్ల కావట్లా. అబ్బో ఇదేదో కొంచెం కష్టంగా ఉందిరా, వాళ్ళేమో అక్కడ బాగానే ఛార్జింగ్ ఎక్కిస్తున్నారు, ఇక్కడికి వచ్చినాక ఒక్కసారిగా బెలూన్ పగిలిపోతుంది, వద్దు మనకి ఇది అని చెప్పి మళ్ళీ ఒక నెల వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన క్రమంలో అప్పుడే మైసూర్ ట్రైనింగ్ వస్తుంది. వచ్చినప్పటికి మా గురువు గారు మళ్ళీ స్టార్ట్ చేశాడు, క్రాంతి సార్ నువ్వు ఖచ్చితంగా మైసూర్ రావాలి, నువ్వు వస్తే వేరే లెవెల్లో ఉంటది అన్నాడు. నేనేం మహేష్ బాబుని కాదు, అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా కాదని చెప్పి నేను రాలేనులే సార్, నా వల్ల కాదు, నాకు ఇక్కడ వర్కర్లు ఉన్నారు, స్లాబ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏదో చెప్పి ఎగ్గొట్టాలి. ఎందుకంటే నేను నెగిటివ్ లో ఉన్నా అప్పుడు, ఎప్పుడు కూడా నెగిటివ్ లోనే ఉన్నా. 4 నెలలు నేను అసలు వెస్టేజ్ ని బిలో చేయలే. ఇక్కడ వచ్చినప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు బాగా సైదులు సార్ చెప్పిన నరాలు పొంగుతున్నాయి. ఇంటికి వచ్చేసరికి ఆ నరాలు ముడేసుకోవాల్సి వస్తుంది. ఏంది ఇది ఎట్లా ఉంది, మనకి ఇది సెట్ అయ్యేది కాదు, బయట మనం మంచి లైఫ్ అని చెప్పి నేను కూడా ఆలోచన పెట్టా. ఇది మంచి లైఫ్ వదులుకొని అక్కడికి వెళ్తానని ఏందని చెప్పి నెగిటివ్ కదా, నెగిటివ్ గానే వెళ్తున్నాం. తర్వాత మైసూర్ ట్రైనింగ్ ఎప్పుడైతే నేను అతి కష్టంగా మైసూర్ ట్రైనింగ్ వచ్చా, లీడర్స్ గమనించండి, మైసూర్ ట్రైనింగ్ లేనే ఉంది మొత్తం. వెస్టేజ్ అంటే ఏంటి, అసలు మనం భూమి మీద పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకి ఏమీ నేర్పించాల. నేనైతే జీరోలో ఉన్నా, నేను చాలా జీరోలో ఉన్నా, ఎందుకంటే నాకు చదువు లేదు. వర్క్ అయితే నేర్చుకున్నాను మా గురువు గారి దయ వల్ల, ఇక్కడ చదువు లేదు కాబట్టి వెస్టేజ్ లో నాకేమీ తెలియదు. అప్లైనర్ చెప్పినప్పుడు ఏం బాగుంది, తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఒక ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒకటి చెప్పంలేని వాళ్ళ బెలూన్ మొత్తం బేలుస్తున్నారు, నాకు ఎమ్మటే నెగిటివ్ వచ్చేస్తుంది. నేను మైసూర్ ఎప్పుడైతే మాధవ్ నాయుడు సార్ నన్ను కలిశారు, నన్ను పిలిపించారు సైట్ లో నుంచి మాధవ్ నాయుడు సార్ దగ్గరికి పిలిపించి, సార్ నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని, మీలాగే రియల్ ఎస్టేట్ చేసి నెలకొచ్చి 2-3 లక్షలు 4 లక్షలు వచ్చే రోజుల్లో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మంచి ప్లాట్ఫారం వచ్చాం మనం ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చే రంగానికి వస్తున్నాం. నువ్వు అక్కడ పని చేస్తే నీ హ్యాండ్ పవరు, నువ్వు ఉన్నన్ని రోజులు, నువ్వు చేసిన రోజులు మాత్రమే డబ్బులు వస్తాయి. తర్వాత ఒక్కసారి గమనించు, నువ్వు లేని రోజు డబ్బులు రావాలంటే ఇక్కడ సారీ సార్, అక్కడ వచ్చేసరికి హ్యాండ్ పవర్ తోటి నువ్వు చేసిన రోజులే వస్తే అది. ఇక్కడ నేను ఏం ఆలోచించానంటే ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నావు క్రాంతి సార్, నువ్వు ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ లోకి రావాలి, నువ్వు స్టేజ్ లో చాలా అవసరం, నువ్వు రావాలి అంటుంటే మన మాధవ్ సార్కి నా గురించి ఏం తెలుసు అనుకుంటున్నా నేను.
సరే ఆయన కోసం బలవంతంగా వచ్చా నేను. మైసూర్ బలవంతంగా వచ్చాను. ఎంత కష్టంగా అయితే వచ్చానో అక్కడికొచ్చాక మహాగురూజీ సుబ్బయ్య శెట్టి గారి మాటలిని బ్రెయిన్ ఓపెన్ అయిపోయింది ఒక్కసారిగా. ఇదా వెస్టేజీ. చాలా ఉంది వెస్టేజ్‌లో. ఇంత పెట్టుకొని మనం ఎందుకు బిలీవ్ చేయలేకపోతున్నాం? మనం చెప్పే మాట తీరు మారలేదు అని చెప్పి నేనప్పుడు ఆలోచన చేశా. నేనెవరికి చెబుతున్నాను? గెలిసినోళ్ళతో తిరిగి మంచిగా ఇనేవాడికి చెప్పాలి. నేనెవరికి చెప్తున్నాను? నాతో తిరిగిన బేకార్ గాళ్ళు మొత్తానికి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళతో తిరిగా కదా నేను అంతకు ముందు. వాళ్ళకే చెప్తుంటే వాళ్ళు నన్ను ముందుకు పోనీయట్లా. ఎందుకు ముందుకెళ్ళాననుకో, ఇంక వెస్టేజ్‌లో బాగా మనం కొంచెం ఒక రేంజ్‌కొస్తే వాళ్ళతో తిరగను కదా ఇంకా. ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఫస్ట్ మైసూర్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఇంటికొచ్చాను. నాకక్కడ బాగా అర్థమైంది మైసూరు. ఎళ్ళిన వెంటనే గురువుగారు చెప్పిన మాటలు ఒక్క మాట కూడా నేను ఒళ్ళు పోకుండా ముందుగానే రెడీ అయ్యి ఎళ్లి ముందు సీట్‌లో కూర్చొని 2 రోజులు ట్రైనింగ్ గాని, అక్కడ ఫుడ్ గాని, తర్వాత అక్కడ లొకేషన్ తిప్పటం గాని, నేను మైసూరు మామూలుగా పని చేశా. కానీ నేనెక్కడ అసలు కోట కూడా చూడలే నేను. మైసూరు కోటకి దగ్గరలోనే పని చేశా. 2 ఇయర్స్ ఉన్నాను. కానీ నాకసలు మైసూరు కోట చూడాలని కూడా అనిపించలా. వెస్టేజ్ మన వెస్టేజ్‌కెళ్ళిన తర్వాత మీటింగ్‌లు, ట్రైనింగ్‌లు అన్నీ 2 రోజులు అయిపోయిన తర్వాత, రెండో రోజు సాయంత్రం ఆ కోటకెళ్తే అస్సలు నేను కళ్ళు అప్పగించి అట్లే చూస్తున్నా. 2 ఏళ్లున్నాను. ఇలాంటి భవనం చూడటానికి గూడా నేను అర్హుడిని కాలేదప్పుడు. వెస్టేజ్ పుణ్యం అంటే ఈరోజు ట్రైనింగ్ నేర్చుకున్నాను. మైండ్‌కి మంచి మైండ్ సెట్ వచ్చింది. తర్వాతొచ్చేసరికి ఈ లొకేషన్ గూడా చూడటానికి ఎంత అదృష్టం వచ్చిందంటే, ఒక వెస్టేజ్ వల్లే వచ్చింది నాకు. అసలు ఎక్సలెంట్ ఫుడ్డు. నేనైతే ఎప్పుడు తినలే అలాంటి ఫుడ్డు. ఇంటి దగ్గర మా మేడం వండి పెట్టిద్ది. తింటాను, ఎళ్తాను, వచ్చేస్తాను అంతే తప్ప, అలాంటి ఫుడ్ నేనసలు తినల. ఎళ్లి అన్నీ జూసాను. లొకేషన్ జూసాను. చాలా బావుంది. కావేరి డ్యాము మొత్తం జూపిచ్చారు. నాకప్పుడు అనిపిచ్చింది అస్సల నేను మైసూర్ మిస్ అయ్యుంటే జీవితంలో చానా మిస్ అయిపోయేవాడిని అనిపిచ్చింది. అప్పటినుంచి నేను ఇంటికి ఎప్పుడైతే వచ్చానో, వచ్చిన తర్వాత సార్ నేనేం జేయాలి సార్ ఇంకా? నాకు మొత్తం కొంచెం అక్కడ మైసూర్‌లో ఇచ్చిన ట్రైనింగ్‌కి నా బ్రెయిన్ ఓపెన్ అయింది. నేనేం జేయాలని అప్లైనర్‌ని అడిగా. సార్ నువ్వేం జేయొద్దు. ఒక డైలీ జూమ్‌కి రండి. జూమ్ ఇనండి. డైలీగా మీటింగ్స్ ఎక్కడుంటాయో మీటింగ్స్‌కొచ్చి కూర్చోండి. అప్పుడు నాకర్థమైంది. సుబ్బయ్య శెట్టి గారు మహాగురూజీ ఎందుకు చెప్పారో నాకర్థమైంది. అప్పటినుంచి నేను ప్రతిరోజు కన్సల్టెన్సీ‌గా జూమ్‌కి రావటం స్టార్ట్ చేశా. మైసూర్ ఎళ్ళొచ్చాకే వచ్చా. అంతకుముందు నేను జూమ్‌కి ఒక రోజొస్తే, ఒక రోజు రాకుండా, ఒక రోజు చేస్తే మా మేడం ఓపెన్ చేసి చెవిలో పెట్టినా కూడా, "ఆ! మేడం పో మేడం నేను పని చేసొచ్చా పొద్దుగూకులు నువ్వు నన్ను సతాయిస్తున్నావు" అని చెప్పి అట్లా ఉండేవాడిని. మైసూర్ ఎళ్ళొచ్చి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి కన్సల్టెన్సీ‌గా జూమ్‌లో. ప్రతిరోజు జూమ్‌లో. జూమ్‌లో ఉండటం వల్ల జూమ్‌లో రోజు ఏం జరుగుతుంది? వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది? మనం ఏం మార్చుకోవాలి? మొత్తం నాకు అర్థమైపోతుంది కొద్ది కొద్దిగా. తర్వాత మళ్ళీ అప్లై అయినాను కదా! సార్ మీ జూమ్‌కొస్తున్నా. ఇంక నెక్స్ట్ ఏం జేయాలి నేను? సార్ నువ్వు మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి మిస్ అవ్వకుండా రమ్మన్నాడు. మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి కొన్ని మీటింగ్‌లకి, ట్రైనింగ్‌లకి మిస్ అవ్వకుండా వచ్చా. మీటింగ్‌లు, ట్రైనింగ్‌లకి క్రమంలో నేనింకేం మార్చుకోవాలి సార్ అని అడిగా. ఫస్ట్ నీ మాట తీరు మార్చుకో సార్ అన్నారు. బిఫోర్ నా మాట తీరేది కాదు సార్. ఎందుకంటే మేము చేసే పనుల్లో ఇట్లా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే చానా మంది వర్కర్లు పని చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎట్టంటే అట్ట మాట్లాడుతా ఉంటా నేను. పొద్దున్నే 10కెళ్తాను. 9:30కి, 9కెళ్తాను. అందరిని పనోళ్ళని వంగించుకుంటాను. తర్వాత నాకేదైనా పనుంటే చూసుకుంటా. లేదా నేను గూడా పని జేసుకుంటాను. తర్వాత పని ఆగకపోతే సాయంత్రం అది వేరే లెవెల్‌లో ఉంటదింక. నేను చెప్పబల్లేదు. అట్లా ఉంటది. అట్లా ఉన్న క్రమంలో ఇక్కడ మనం ఏం చెప్తున్నారు అప్లైనర్‌లు మాట తీరు మార్చుకో, మాట తీరు నాకేమో రాటంలా లోపల నుంచి. ఎందుకంటే అక్కడ అరే పోరా, రారా నాయాల అది ఇది అన్నాం మనం. ఇక్కడేమొస్తుంది సార్, మేడం ఇది రావాల్సొస్తుంది. కష్టంగా ఉంది లోపల నుంచి రాటంలా. పోతే అవతలోళ్ళని పొగడాలంటే అస్సలు రాటంలా లోపల నుంచి. అది ఇబ్బందిగా ఉంది బాగా. నేను నేర్చుకుందేందంటే తర్వాతొచ్చి మెల్లిమెల్లిగా మాట తీరు మార్చుకున్నా. సార్ మాట తీరు గూడా మార్చుకున్నాను. కొంచెం కొంచెం మార్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. తర్వాతేం జేయాలి? ఫస్ట్ నీ డ్రెస్ కోడ్ సార్. నేనొక 5, 6 హోమ్ మీటింగ్స్‌కెళ్ళా. నైట్ ప్యాంటు, టీ షర్టు, తర్వాత షార్టు, టీ షర్టు, షర్టేసుకొని, నైట్ ప్యాంటేసుకొని ఇట్లా ఒక 5, 6 హోమ్ మీటింగ్‌లకెళ్తే
ఒక్కళ్ళు కూడా నా మాటే తీసుకోవాల. ఎందుకు తీసుకోలేదంటే నేను వేసిన డ్రెస్ కోడ్‌తో పాటు ఈ చెప్పే బిజినెస్ 9 దేశాల్లో ఇంటర్నేషనల్ బిజినెస్. ఇంత పెద్ద బిజినెస్‌లో మనం ఉన్నప్పుడు మన డ్రెస్ కోడ్, మన యాటిట్యూడ్ మారకపోతే ఎవ్వరు నమ్మరు, ఎవరు ఇనరు. అది నేను అప్లైనర్ దగ్గర తెలుసుకున్నా. మైసూర్‌లో తెలుసుకున్నాను. తర్వాత అప్లైనర్‌ని అడిగి నా నడవడిక, నా పద్ధతి మొత్తం మార్చుకున్నా. నేను లీడర్స్ గమనించండి. ఎంఎస్ఆర్ గారి ఫోటో ప్రతిరోజు రోజుకి ఒక్కసారైనా చూస్తా. ట్రైన్‌లో గురువు గారి కింద కూర్చున్న ఫోటో నా ఫోన్‌లో పెట్టుకున్నా నేను. ఎందుకు పెట్టుకున్నానంటే, అంత పెద్ద గురువుగారు 18,00,000 తీసుకునే గురువుగారే నాకు సంవత్సరం పట్టిద్ది. 18,00,000, 20,00,000 సంపాయాలంటే ఒక్క సంవత్సరం పట్టిద్ది. గురువుగారు ఒక్క నెలైనా తీసుకుంటున్నారు కాబట్టి, గురువుగారి ఫోటో నేను చూడాలనుకుంటున్నా. ప్రతిరోజు దండం పెట్టుకోవాలనుకుంటున్నా గురువుగారికి. ఎందుకంటే, ఎంఎస్ఆర్ గురువుగారే లేకపోతే నేను లేను వెస్టేజ్‌లో. మనందరం లేరు అనే కంటే కూడా నేను లేను. గురువుగారి మాటలు ఇన్న తర్వాతే నేను అసల వెస్టేజ్‌కి చాలా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే చిన్న లైఫ్ నుంచి నేనొచ్చానని చెప్పారు. అప్పుడు నాకు నా లైఫ్ గుర్తొచ్చింది. గురువుగారు నాకు ఫస్ట్‌లో నా లైఫ్ గుర్తు చేశారు నాకు. అలా వచ్చే క్రమంలో డ్రెస్ కోడ్ మార్చుకున్నాను. మాట తీరు మార్చుకున్నాను. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాను. నేనెక్కడికెళ్లి చెప్పినా గూడా ఇంకా నెగెటివ్స్ తక్కువొస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నేను మార్చుకున్నాను. నా మాట మార్చుకున్నాను. డ్రెస్ కోడ్ మార్చుకున్నాను. పెద్దోళ్ళు ఇక్కడ ముందుగా గెలిసిన వాళ్ళు ఏం జెప్తున్నారు వాళ్ళ మాట తీసుకుంటున్నాను. ఎక్కడికెళ్ళినా నేనెక్కువ మాట్లాడను. ఓన్లీ వాళ్ళు మాట్లాడేది మాత్రమే తీసుకుంటా. ఎందుకంటే లీడర్స్ గమనించండి. మీరందరూ చాలా గొప్పవాళ్ళు. చదువుకున్నోళ్ళు. నాకు చదువు లేదు. మీ అందరికంటే గొప్పవాడినేం కాదు నేను. చాలా, 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 చాలా పేద కుటుంబం నుంచొచ్చాను. చిన్న జీవితం నాది. నేనెక్కడో బేల్దార్ పని చేసుకున్నోడిని తీసుకొచ్చి సిస్టమ్‌లో బెట్టారంటే, ముందుగా అప్లైనర్‌లకి అస్సల నేనెంతకో రుణపడి ఉన్నా. రుణపడి ఉన్నా నేను. 3 తరాలు రుణపడి ఉంటా మా అప్లైనర్‌లకి. నాకు ముందుగా నేర్పిచ్చారు. అందరూ మన గురువులందరూ గూడా మన కొండేపి టీమ్‌లో ఉండటం ఎంతో అదృష్టం. కొండేపి టీమ్‌లో ఉండటమే అదృష్టం. వెస్టేజ్ చిక్కటం అదృష్టం అయితే దానికంటే బెటరు వెస్టేజ్ మన కొండేపి టీమ్‌లో ఉండటమే అదృష్టం. దాని నుంచి మీటింగ్‌కి ఎలా పిలవాలి? తర్వాత ఎలా మీటింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలి? జూమ్‌కి ఎలా తీసుకురావాలి? అయన్నీ అప్లైనర్‌ని ఫాలో అయ్యి నేర్చుకున్నా. ఫాలో అయ్యా. ప్రతిరోజు అప్లైనర్ ఎలా పిలుస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? ఇలా పిలిస్తే వస్తారు. నేను గూడా ఫస్ట్‌లో తెలియక, "అరే మామ మీటింగ్‌కెళ్దాం. ఒంగోలులో భలే ఉంటదిరా! పోదాం వస్తావా?" అన్నా నేను. ఎవరు రావటంల. ఒక్కళ్ళు గూడా రాలా. ఒక్కడినే ఎళ్తున్నా. ప్రతిరోజు ఒక్కడినే ఎళ్తున్నా. ఒక్క మీటింగ్ గూడా నాతోటి ఎవరు రాలా. తర్వాత నేను తెలుసుకున్నదేందంటే మాట తీరు మార్చుకోమన్నారు గదా! వీళ్ళని పిలిసే విధానం గూడా మార్చాలని, మేడం ఈ మీటింగ్ చాలా బావుంటది. ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. నేను ఇనాలనుకుంటున్నాను. నాకు గూడా కొంచెం కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఇద్దరం వెళ్దాం. బావుంటే ఇద్దరం ముందుకెళ్దాం. బాలేతే నేను ఎట్లాగో మానేద్దాం అనుకుంటున్నా. మీరొకసారి ఈ మీటింగ్‌కి రండని. ఇట్లా పిలవటం స్టార్ట్ చేసిన తర్వాత నాతోటి మీటింగ్‌కి రావటం స్టార్ట్ చేసిన నా లీడర్స్ మొత్తం. చాలా అంటే చాలా బాగా మీటింగ్‌కొస్తున్నారు. ట్రైనింగ్‌కొస్తున్నారు. నేను గూడా ఎళ్తున్నా వాళ్ళతో పాటు. వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. సార్ రేపు మీటింగ్ ఉంది గదా! ఎళ్దామని. అట్లా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా తెలుసుకొని ముందుకెళ్ళే క్రమంలో నేను బూట్ క్యాంప్‌లో, మైసూర్ ట్రైనింగ్‌లో ఎట్లయితే మైండ్ సెట్ మార్చుకున్నానో, అట్లాగే నా టీమ్‌కి గూడా ఈరోజు చెప్పటం జరుగుతుంది. మైసూర్ ట్రైనింగ్ లీడర్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా, చాలా, చాలా బాగుండబోయే ట్రైనింగ్ అంటే మైసూర్ ట్రైనింగ్. మీరందరూ గొప్పవాళ్ళు. నాకంటే చాలా గొప్పవాళ్ళు మీరు. చదువుకున్నోళ్ళు, మంచి ఇలువలతోటున్నోళ్ళు. నాకైతే ఏం తెలీదు ఫ్రెండ్స్. నేను లీడర్స్ చాలా చదువు లేకుండా పని జేసుకునేవాడిని కాబట్టి, నేనేదన్నా మాట్లాడదామన్నా నాకు రాదు. ఇక్కడొచ్చిన తర్వాత అప్లైనర్ ఏం జెప్తున్నాడో, అప్లైనర్‌ని ఒక చెవిటి కప్పలాగా ఇనటం ఒక్కటే నేర్చుకున్నా నేను. అది గూడా మీటింగ్‌లో, ట్రైనింగ్‌లో రేపాల సీనన్న జెప్తుంటే ఒక 2, 3 సార్లు బాగా నేను అది ఆలోచన జేశా. సీను సార్ ఇట్లా జెప్తున్నారంటే ఖచ్చితంగా నేనిది పాటించాలని జెప్పి పాటించటం స్టార్ట్ జేశా. ఇదే పాటించాలి. గురువు ఏది జెప్పినా మన మంచికే. ఇక్కడ మంచి లైఫ్ నుంచి మనం వచ్చామంటే ఆలోచన జేసుకొని దీంట్లో ఏదో ఉంది గదా! అనేదొక్కటే నాకర్థమైంది. కానీ వెస్టేజ్ చాలా గొప్పది. గురుగారు
క్లియర్గా ఉందా? క్లియర్ క్రాంతి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇట్లా నాకు చాలా గొప్పదని తెలిసిన తర్వాత ముందుకు పోయే క్రమంలో మా మేడం అసలు చాలా గ్రేట్ సార్. అసలు మా మేడమే నన్ను వెస్టేజ్లో నిలబెట్టింది. సార్ నీకు అవసరం, ఖచ్చితంగా నువ్వు వెస్టేజ్ చెయ్యాలి, వెస్టేజే చాలా గొప్పగా ఉంది. ఒక్క మీటింగ్కి వచ్చింది మా మేడం, ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్, ఒక్క మీటింగ్కి వచ్చింది. మనం ఖచ్చితంగా వెస్టేజే చేయాలి సార్ అని చెప్పి డిసైడ్ అయింది. నేనేమో ఎందుకు మేడం మనకి లేనిపోయింది, నువ్వు నన్ను తీసుకెళ్ళి వెస్టేజ్లో కూర్చోబెడతాను, కమ్మన్ లైఫ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, ఇబ్బంది లేదు మనకి, బయట ₹1,00,000 ఇన్కమ్ ఉంది చెప్పేటప్పుడు మా మేడం అస్సలు వింటోలా. ఖచ్చితంగా నువ్వు వెస్టేజ్ చేయాల్సిందే సార్. మా మేడం అసలు ఎందుకంటే మా మేడం గ్రేట్ అని చెప్తున్నాడు. 5:30 కల్లా బ్యాగ్ సర్ది బయట మెయిన్ గేట్ దగ్గర పెడుతుంది, మెయిన్ వాకిల్ దగ్గర తీసుకెళ్ళి పెడుతుంది. సార్ ఇంక నీకు టైం అయిందా అంటుంది. మీటింగ్ కూడా ఎక్కువ వినట్లా నన్ను, మీటింగ్ ఓన్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటకు వెళ్ళి వింటున్నా నేను. మొత్తం మా మేడం వల్లే ఈ రోజు నేను ఈ వెస్టేజ్కి వచ్చాను సార్. నా సక్సెస్ ఏం పెద్ద సక్సెస్ కాదు, ఇప్పుడిప్పుడే చిన్న సక్సెస్. నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఫీల్డ్ మీదకి వెళ్ళి ఇట్లా చేసుకుంటూ ఉండే క్రమంలో బ్రాంచ్ డైరెక్టర్ నాకు అసలు తెలియదు, బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నానని కూడా తెలియదు, అసలు బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. మా సార్ పిలిచి, సార్ ఈ నెలలో మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నారనే క్రమంలో నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏదో పెద్ద పదవిలాగా ఉంటున్నా నేను. పర్లేదు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, సరే సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఏదో వెస్టీలోకి వచ్చినందుకు ఒక చిన్న దారి చూపించారని చెప్పి నేను సంతోషపడే క్రమంలో 5,300 పాయింట్లతోటి నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ₹17,000 చెక్ వచ్చింది నాకు. అప్పుడు ఇంకా సంతోషపడ్డా అసలు. ఇంకా సంతోషపడి మా మేడం అడుగుతున్నాను, నన్ను వెస్టేజ్లో నేను నిలబెట్టు, నీకేం కావాలి మేడం చెప్పు, 17,000 చెక్కు నీ వల్లే వచ్చింది నాకు అని చెప్పి మా మేడం అడిగే క్రమంలో నాకేమొద్దు సార్, నీ సంతోషం నాకు చాలింది. అట్లా ముందుకెళ్లే క్రమంలో ఇంకా బాగుంది కదా వెస్టేజీ, మనం చెయ్యాలి మన కిందోళ్ళకి. నేనొక్కడినే డబ్బులు తీసుకోవటం కాదు, ఇక్కడ కింద కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఒక డిసైడ్ చేసుకున్నా. నేను డబ్బులు తీసుకోవటం కాదు, నా గ్రూప్ లో ఉన్న లీడర్స్ మొత్తానికి డబ్బులు ఇప్పించాలని కసిగా పట్టుదల పెట్టి ఈరోజు వర్క్ చేస్తున్నా. ఎక్కడికంటే అక్కడ ఫోన్ చేస్తే పలానా దగ్గర హోమ్ మీటింగ్ ఉంది సార్, వస్తున్నా, పోదాం వెళ్ళండి. నైట్ 9, 10, 11 ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ చేసి వస్తున్నా. 5:30కి బయటికి వెళ్తే నైట్ 12కి వచ్చిన రోజులు ఉన్నాయి, 1 గంటకు వచ్చిన రోజులు ఉన్నాయి. మా మేడం ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడాల, సార్ ఎక్కడికి వెళ్ళేవు, ఎందుకు వెళ్ళేవు, ఎందుకంటే సారీ సార్, మా మేడమే ఇష్టంలో నిలబెట్టింది నన్ను. అసలు మా మేడం చాలా గ్రేట్, అసలు ఎక్సలెంట్. మా మేడం ఇదే కాదు, కన్సల్టెన్సీగా నేను ఏ పని చేసినా, సార్ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు సార్, దీంట్లో నువ్వు నిలబడాలి సార్ అని నన్ను మేడం ప్రోత్సాహం చేసేది. ఎందుకంటే లీడర్స్, నేను ఆల్రెడీ ఒక పార్టీకి పిచ్చ అభిమాని, వేరే అభిమాని, అసలు నరంలో నింపుకున్నా నేను. నింపుకొని అక్కడ 10-11 లక్షలు డబ్బులు కూడా కాజేసుకొని జై కొడతా ఉన్నా అక్కడ. అక్కడ నాకు తెలియలా, ఎందుకంటే ఆ వైబ్రేషన్ వాళ్ళు నాలో నింపారు, నాకు తెలీదు అసలు అదంటే ఏంటో కూడా తెలియదు నాకు. హైదరాబాద్ లో పనులు చేయించుకుంటున్నా, ఉంటున్నా, వస్తున్నా. తర్వాత నేను ఎప్పుడైతే ఇంటి దగ్గర వర్కలు మొదలు పెట్టానో తర్వాత నన్ను పట్టారు వాళ్ళు. నా ఒంట్లో, నా బ్లడ్ లో వాళ్ళు వైబ్రేషన్ ఎక్కిచ్చారు. ఎక్కిచ్చిన తర్వాత నాకు ఇంకా ఏం తెలియట్లా. ఆ పార్టీ అంటే అసలు అంత పిచ్చి అయిపోయా. పిచ్చి అయిపోయి దాదాపుగా 10-12 లక్షలు డబ్బులు కూడా కాజేసుకున్నాను. మా మేడం తెలిసినా కూడా ఏమనలా పాపం. సార్ మనకెందుకు సార్, ఆ 10-11 లక్షలు పెట్టి ఏదైనా బంగారం చేసుకుంటే మన పిల్లలు మంచి లైఫ్ లో ఉంటారు కదా అని నాకు చెప్పినప్పుడు కూడా నాకు ఎక్కల. ఎందుకంటే నాలో వైబ్రేషన్ ఉంది, నాలో అదే ఉంది. అప్పుడు నేను తర్వాత వెస్టేజీకి వచ్చాక తెలుసుకుంది ఏంటంటే, అక్కడ మనం ఎంత కాజేసుకున్నా ఎవరి కోసమో, ఎవరినో పెద్దోళ్ళని చేయటం కోసం మాత్రం అక్కడ నేను పనిచేశాను. ఇక్కడ నా లైఫ్ కోసం, నేను కొంతమందికి ఇక్కడ డబ్బులు ఇప్పించడం కోసం, ఇక్కడ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇప్పియచ్చు, నేను కూడా మంచి స్థాయికి వెళ్ళొచ్చు. నా స్థాయి 1,00,000 కాదు, నేను అక్కడ 1,00,000 సంపాదించుకున్నా. ఇక్కడ నేను 1,00,000 కోసం రాలా, నా స్థాయి 10 లక్షలు. 10 లక్షలు అని డిసైడ్ అయ్యి వెస్టేజ్‌లోకి వచ్చా. డిసైడ్ అయిపోయా. మైసూర్ నుంచి నేను ఎప్పుడు వచ్చాను అప్పుడు అనుకున్నా, నేను బయట 1,00,000 సంపాదిస్తున్నాను, 1,00,000 కాదు నా స్థాయి, 10 లక్షలు నా స్థాయి అని చెప్పి నేను డిసైడ్ అయ్యి వెస్టేజ్‌కి వచ్చాను. ఈరోజు అట్లాగే డిసైడ్ అయ్యి పని చేస్తున్నాను. ఒక్కడినే మైసూర్ వెళ్ళాను, ఒక్కడినే కోటప్పకొండ బూట్ క్యాంప్‌కి వెళ్ళాను. అప్పుడే డిసైడ్ అయ్యా,
ఈ రోజు నేను ఒక్కడనే వచ్చాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఎప్పుడైనా మైసూర్ రావాలంటే నా టీంతో పాటు రావాలి అని డిసైడ్ అయ్యాను లీడర్స్. గమనించండి, నేను ఎప్పుడు సిల్వర్ డైరెక్టర్, చిన్న స్థాయి నాది, అసలు పెద్ద స్థాయి కాదు. నాకు వెస్టేజ్లో అయితే నేను జీరో ఇప్పటికి కూడా. ఎందుకంటే కొన్ని కొన్ని నేర్చుకున్నాను కానీ జీరోని. ఇక్కడ ఏం నేను పెద్ద తోపుని తురుని అంటలా. బయట నా లైఫ్లో నేను తోపునే. ఎందుకంటే నాకు అక్కడ అన్ని పనులు వచ్చు, అంతా నాకు తెలుసు అక్కడ. ఇక్కడ నాకేమి తెలియదు, నాకు జీరోనే. ఈ రోజు నా టీం 15 మంది వస్తున్నారు మైసూరు. నేను ఒక్కడనే వెళ్ళటం లేదు, నా టీం 15 మంది. మొన్న బూట్ క్యాంప్ జరిగినప్పుడు నేను అంతకు ముందు బూట్ క్యాంప్కి ఒక్కడనే కష్టంగా బలవంతంగా వచ్చాను. రెండో బూట్ క్యాంప్కి నా టీం 15 మంది ఉండాలని డిసైడ్ అయ్యి వచ్చా కోటయ్య సన్నిధిలో. నెక్స్ట్ టైము 10 మందిని తీసుకొని ఆటో పెట్టుకొని తీసుకొచ్చుకున్నాను సార్. లీడర్స్ గమనించండి, ఎప్పుడైతే మనం ఒక పని ఆనెస్ట్గా కన్సిస్టెన్సీగా అది చేస్తేనే మనకు సక్సెస్ వచ్చింది. ఇక్కడ నేను అది ఇదే చేస్తే, ఇదే చెయ్యాలి, ఇది చేస్తేనే మనకు సక్సెస్ వచ్చింది అని డిసైడ్ అయ్యా. సార్ ఒక్క నిమిషం. సారీ లీడర్స్. నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అక్కడ హోమ్ మీటింగ్ పెట్టానంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ వెళ్తుంది. అంతకుముందు నెగిటివ్ మొత్తం ఇప్పుడు పాజిటివ్గా వస్తున్నాయి. సొంత నా తమ్ముడు కూడా ఇలా, నా తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా వెస్టేజ్లో జాయిన్ అయ్యానరా, చాలా బాగుంది, కొన్ని మీటింగ్లకి ట్రైనింగ్లకి వెళ్ళానంటే వాడు ఒక్కటే అన్నాడు, అన్న 1,00,000 వచ్చిద్దని చెప్పారా సంవత్సరానికి? వచ్చిద్ది తమ్ముడు. కారు వచ్చిద్దని చెప్పారా? వచ్చిద్ది. విమానం ఎక్కిస్తామని చెప్పారా? వచ్చిద్ది, ఎక్కుతాను అని చెప్పా. ఆహా, ఇవన్నీ నేను ఎప్పుడూ చూసేసాను అన్నాడు. ఇంత అయిన తర్వాత కూడా నాకు మళ్ళీ 110 మంది నెట్వర్క్ ఉన్నప్పుడు, నువ్వు అంతకుముందే మా తమ్ముడికి చెప్పాను, వినలేదు, మళ్ళీ చెప్పాను. మా తమ్ముడు చెప్పే మాటలకి నాకు మళ్ళీ నెగిటివ్ వస్తుంది. నేను ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయి 17,000 చెక్కు కొట్టిన తర్వాత వాళ్ళ వదిన ఫోటో, నా ఫోటో పెట్టి ఆ చెక్కు మా తమ్ముడికే పెట్టే ముందు. మా తమ్ముడు ఏటీఎంలో మనీ పెట్టే జాబ్ చేస్తుంటాడు. మా తమ్ముడికి చెప్తే నమ్మల. నా 17,000 చెక్కు పడ్డ వెంటనే, అన్న ఆధార్ పెడతానని ఐడియా అన్నాడు. నేను అస్సలు అడగల, తమ్ముడు ఐడియా ఇరా అని ఇంకా అడగల. ఎందుకంటే వాడు నన్ను ముందుకు బానిట్లా. అప్పుడు మా తమ్ముడు వెంటనే ఐడి వేసి ఇప్పుడు 4 నెలల నుంచి 5 నెలల నుంచి కంటిన్యూగా సిఎన్సి ప్లాన్లో ఉన్నాడు. అసలు సిఎన్సి అంటే ఏందో కూడా తెలియదు నాకు. సిఎన్సి అంటే ఏందో కూడా నాకు అసలు తెలియదు. మైసూర్ ట్రైనింగ్లో సిఎన్సి గురించి తెలుసుకున్నా. సిఎన్సి గురించి జూమ్లో తెలుసుకున్నా, మీటింగ్లో తెలుసుకున్నా. సిఎన్సి ప్లాన్ మైసూర్ వెళ్ళొచ్చాక కంటిన్యూగా 3 నుంచి 4 సిఎన్సీలు. మాకు ఇంట్లోకే ఒక సిఎన్సి అయిపోతే, ఊర్లో మా ముసలమ్మ ఒక ఆమె ఉంది, ఆమెకు ఒక 50 పాయింట్లు, ఇట్లా ఎవరు మా వాళ్ళు చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చి వాళ్ళకే ఇప్పుడు ఐడీలు వేసి నా నెట్వర్క్ తయారు చేసుకున్నా కొంచెం కొంచెంగా. ఎందుకంటే మీరు అందరు గొప్ప లీడర్స్, కొండేపి టీంకి వచ్చిన వాళ్ళు అంటేనే గొప్ప లీడర్స్. అందులో అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ముందుగానే మనం నెగిటివ్లోనే ఉంటున్నాం. నెగిటివ్ అంటే అందరికి వచ్చింది. బయట మనం చేసే పనిలో మంచి లైఫ్, ఇక్కడేమో సప్పట్లు కొట్టిస్తారు, ఇక్కడ 1,00,000 వచ్చింది, కారు వచ్చింది అని చెప్తుంటే అర్థం కావట్లా. వీళ్ళేంద్రా నాయన వచ్చిన కాని చప్పట్లు, మీటింగ్లు, ఇదేంది జూమ్ ఏంది, 5 గంటలకు లేయాలంటే నాకు లేయాలనిపించట్లే. ఎందుకు? నేను బయట పని చేసుకొని వచ్చి 7:30కో 8కో లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగి పనికి వెళ్ళిపోతా. ఆ లైఫ్ నుంచి 5 గంటలకు లేయమంటే నాకు ఇబ్బందిగా ఉంది అసలు. ఈ జూమ్ ఏంది, రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అసలు గోల వదిలిపోద్ది అనిపించింది. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే మీటింగ్కి రావాలి, జూమ్కి రావాలి, ట్రైనింగ్ ఖచ్చితంగా. అగ్రి ట్రైనింగ్ ఉన్నా, మన మానస్ సార్ ట్రైనింగ్, ఏ ట్రైనింగ్, నాకు ఆనంద్ ప్రసాద్ ట్రైనింగ్ అంటేనే, అసలు ఆనంద్ ప్రసాద్ సార్ ట్రైనింగ్ అంటే అసలు ఎంత ఉత్సాహంగా ఉంటుంది అసలు. ఇప్పుడు ఫస్ట్లో నాకు తెలియదు కదా లీడర్స్, తెలియదు కాబట్టి నేను కొంచెం వెనకడిగేసా. ఈరోజు అగ్రి ట్రైనింగ్ తెలుసుకున్నా. అసలు నాకు అగ్రి పొలం మీద అవగాహనే లేదు. నేను అగ్రి మీటింగ్లు కూడా, హోమ్ మీటింగ్స్ కూడా చాలా చేశా. అగ్రి ప్రొడక్ట్స్ కూడా చాలా మందికి ఇచ్చా. ఆనెస్ట్గా ఒక్క నెల రోజులు రెయ్యి పగులు కష్టపడి నేర్చుకొని యూట్యూబ్లో కొట్టి చూసుకొని
పాండు సార్ మాటలు, బీబీ మేడం మాటలు, తర్వాత మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారి మాటలు, సుబ్బయ్య శెట్టి గారి మాటలు, ఈ రోజు కూడా నేను ప్రతిరోజు యూట్యూబ్లో సుబ్బయ్య శెట్టి గారి మాటలు ఒక్క రోజైనా ఒక్కసారైనా వింటా. ఎందుకంటే ఆయన మనకి ట్రైనింగ్, మంచి మైండ్ సెట్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ మైండ్ సెట్ వచ్చింది కాబట్టి ఈరోజు ముందుకు వెళ్ళగలిగాం దీంట్లో. ఇక్కడ నేనేమనుకున్నానంటే, అమ్మో నేను ఇది చేయలేను అనుకున్నాను కూడా నన్ను మార్చిందంటే మీటింగ్ ట్రైనింగ్, మైండ్ సెట్ మీటింగ్. నేను ఎప్పుడు వెళ్ళానో అప్పుడు నన్ను మార్చేసింది వెస్టేజ్కి. చాలా కష్టంగా ఉంది. ఒక 4 నెలలు అసలు వెస్టేజ్ బిలీవ్ చేయలే నేను. ఇక్కడ ఏముంది అనిపించింది నాకు. ఇక్కడ మంచి, అసలు చాలా మంచి ఉంది, ఇలువ ఉంది. బయట నన్ను ఎవరు గమనించరు లీడర్స్. నేను మాచారం దగ్గర గుళ్ళపాలెం రోడ్డు బ్రిడ్జి కట్టా. 8 కోట్ల రూపాయల బ్రిడ్జి నేను కింద నుంచి, బురదలో నుంచి నేను కడితే, పైకి వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేకి, ఒక ఇంజనీర్కి సన్మానం చేశారు. నన్ను కనీసం గుర్తించాల. మేస్త్రి వచ్చాడా రాలేదని కూడా గుర్తించాల. వాళ్ళ పక్కనే నుంచొని ఉన్నా నేను. చూడండి లీడర్స్, ఇక్కడ ఎంత విలువలు ఉన్నాయంటే, మనం కనపడితే సార్ బాగున్నారా, గుడ్ మార్నింగ్, అసలు ఎంత విలువలు ఉన్నాయి ఇక్కడ. మేడం బాగున్నారా, గుడ్ మార్నింగ్. ఇక్కడ విలువలు ఉన్నాయి, అక్కడ విలువలు లేవు. ఎంత సంపాదించిన విలువ లేదు. చూడండి ఒకసారి, కొన్ని వందల సంవత్సరాలు ఉన్న బ్రిడ్జి నేను కడితే నాకు విలువీల, ఇంజనీర్కి, ఒక ఎమ్మెల్యేకి విలువ ఇచ్చారు. ఒక్కసారి గమనించండి, మనం ఎక్కడ పని చేయాలి, ఇక్కడ డబ్బులు ఉన్న దగ్గర పని చేయాలా, ఎక్కడో పని చేయాలనేది మనమే ఆలోచన చేసుకోవాలి. నేను ఆలోచన చేసుకున్నా, నేను మార్చుకున్నా, నేను మారేసుకొని ముందుకెళ్తాను. నేను ప్రతి మీటింగ్ కూడా ఏదో కొత్త విషయం తెలిసిద్ది, ఈ మీటింగ్ బాపోతే నాకేమైద్దిలే, రోజు చెప్పేదే కదా అని నేను అసలు అనుకోలే. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నా, తర్వాత నెక్స్ట్ రాబోయే తర్వాత 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 గురుగారులు ఏం చెప్తున్నారు, అప్లైనర్ ఏం చెప్పాడంటే, ప్రతి మీటింగ్లో సార్ ఏదో కొత్త విషయం వచ్చింది. ఖచ్చితంగా అలాంటి కొత్త విషయమే వస్తుంది. ఒక్కొక్క పాయింట్ తీసుకుంటున్నా, కొత్త విషయం ఒక్కొక్క పాయింట్ తీసుకొని ముందుకెళ్తూ, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పార్టీకి అభిమానాన్ని, వాళ్ళ పిలిచినా కూడా నేను వెళ్ళటం లేదు. సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు వర్క్లు ఉన్నాయి, నేను వేరే దాంట్లో, ఒక దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నాను, దీని గురించి ఇప్పుడే కాదు మీకు, నేను ఎప్పుడైతే సక్సెస్ అవుతానో, ఎప్పుడైతే లక్ష్య కొడతానో ఆ రోజు మీ దగ్గరికి వస్తానని చెప్పాను. వాళ్ళు నన్ను ప్రతిసారి డిమోటివేషన్ చేసి తీసుకెళ్లాలని ఉన్నారు. ఎందుకంటే నా వెనక చాలా నెట్వర్క్ ఉంది. నేను నెట్వర్క్ సంపాదించాను కాబట్టి వీళ్ళందరూ నన్ను పట్టుకొని వెనక్కి లాగాలనే దాంట్లో ఉన్నారు. మా మేడం ముందుకు నెట్టి, సురేష్ సారు, ఆనంద్ సారు, మా ప్రసాద్ సారు, మా అప్లైనర్ ప్రసాద్ సార్ అయితే మమ్మల్ని అసలు, నన్నైతే చాలా, అసలు నాతో 2 నెలలు నేను ఇద్దరం మాలేసుకొని జర్నీ చేయటం వల్ల నాకు మొత్తం సారు నేర్పించాడు. ఆయన ఏం చెప్పాడో, ఆయన నడవడికలేని, ఆయన మాటలేనే వెళ్ళే ముందుకి. ఆనంద్ సార్ కూడా కనపడినప్పుడల్లా, సార్ మీరు అసలు చాలా బాగా చేయగలరు, చెయ్యండి, నిలబడండి, మీలాంటి వాళ్ళు రావటం చాలా గొప్పతనం అని చెప్పినప్పుడల్లా నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే బయట ఎవరు గుర్తించరు లీడర్స్ మనల్ని. బయట నేను ఎన్ని వర్క్లు చేసినా, ఏం చేసినా నన్ను ఎవ్వరు గుర్తించరు. ఇక్కడ నన్ను అందరు గుర్తిస్తున్నారు, అందరూ నన్ను చాలా బాగా అభిమానిస్తున్నారు. నాకు ఇది బాగా నచ్చింది. కన్సిస్టెన్సీగా నేను చేయటం వల్ల నేను ముందుకెళ్తున్నా. ఫస్ట్ బ్యాగ్ తీసుకొని 2-3 నెలల్లోనే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. వెంటనే ఈ నెల సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. సారీ లీడర్స్, ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. నెక్స్ట్ మంత్ ఎల్ఓబి తీసుకొని మైసూర్ రావాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే 5% లేని మైసూర్ వచ్చాను. ఆ రోజు నేను మాట్లాడా. ఆ రోజు నేను, ఎవరన్నా మాట్లాడండి దీని గురించి, అర్థమైన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను కాబట్టి ఆ రోజు సుబ్బయ్య శెట్టి మా గురువు గారికి మాట ఇచ్చొచ్చా. చెప్తే చేస్తాననే మాట ఇచ్చొచ్చా. సార్ చెప్తే చేస్తాను, ఖచ్చితంగా మీరు చెప్పింది అంతా తీసుకుంటాను అని చెప్పి మాట్లాడి గురువు గారికి మాట ఇచ్చాను. అప్పుడు డిసైడ్ అయ్యి వచ్చా. ఈ రోజు 5% లో వచ్చా. నెక్స్ట్ నేను చెక్కు తీసుకొని ఇక్కడికి రావాలని డిసైడ్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ మంత్ ఎల్ఓబి తీసుకొని మైసూర్ వెళ్ళాలని, మైసూరు గొప్పతనాన్ని తెలుసుకున్నాను కాబట్టి మైసూర్ వెళ్ళి, మళ్ళీ నాకు దేవుడి వల్ల అవకాశం వస్తే గురువు గారికి చెప్పాలని ఉన్నా. సార్ నేను 5% వచ్చాను, ఆ రోజు ఫీడ్బ్యాక్ ఇచ్చాను, ఈ రోజు మీరు చెప్తే చేస్తానన్న మాటని
పట్టుకొని ముందుకెళ్ళి చేశాను. ఇదిగో ఈ రోజు నా చెక్కు 30,000 35,000 ఉంటుందని చెప్పి చెప్పాలని నేను ఆనందంతో పనిచేస్తాను ఈ రోజు. యాక్చువల్గా అసలు నా గొంతు కూడా బాగలేదు లీడర్స్, కానీ ఆనంద్ సారు నన్ను ఎప్పుడు అడిగారో, గురువు గారు మీ ఇష్టం, ఎందుకంటే గురువు గారే నన్ను నిలబెట్టారు, సురేష్ సార్ నన్ను నిలబెట్టారు. వీళ్ళు ఏం చెప్తే నేను అది పక్కన ఆనంద్ సార్ వచ్చిన తర్వాత సురేష్ సార్ వచ్చిన, సార్ ఈ నీళ్ళలో దూకమంటే దూకేలాగా ఉన్నా ఇప్పుడు. నేను అట్లా తయారయ్యా. సార్ వాళ్ళు ఏం చెప్తే గుడ్డిగా నమ్మేస్తున్నా ఈరోజు. అప్లైనర్ ఏం చెప్పాడు, మన రవి సార్ కానీ ప్రసాద్ సార్ కానీ ప్రతి ఒక్కళ్ళు లీడర్స్, మన లీడర్స్ ఎవరెవరు ఉన్నారు అందరిని గౌరవించుకుంటూ అందరు చెప్పింది ఏంటో వాళ్ళు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేయాలని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే నాకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు లీడర్స్, మీరు అందరు చదువుకొని ఉన్నారు. నాకు ఐడి వేయటం కూడా రాదు, మాట్లాడే తీరు కూడా లేదు. ఈరోజు ఐడీలు కూడా మా అల్లుడు డిగ్రీ చదువున్నాడు, మా అల్లుడు నా టీంలోకి వచ్చాడు, అప్పటి నుంచి మా అల్లుడు వేస్తున్నాడు. అంతకుముందు సుమా మేడం, ప్రసాద్ సార్ నాకు ఐడీలు వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మేడం వాళ్ళు సార్ వాళ్ళు వేస్తారు. నాకు ఐడి వేయటం రాదు, ఒక జూమ్ కనెక్ట్ చేయటం కూడా రాదు నాకు పెద్దగా. చూడండి, నాకంటే గొప్ప వాళ్ళు మీరందరూ, నాకంటే తెలివి కల్లోళ్ళు, నాకంటే మంచి లీడర్లు మీరు. క్రాంతి సారే చేయంగా నేను ఎందుకు చేయకూడదని డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురుగారు థ్యాంక్ యూ క్రాంతి సార్. గోల్ చెప్పలేదు సార్, గోల్ అంటే నేను మా అమ్మగారి సంవత్సరకం 10వ నెల 6వ తారీఖు సార్, అప్పుడు కల్లా 1,00,000 కొట్టి కొంతమంది పేదవాళ్ళకి అనాథ పిల్లలకి భోజనాలు పెట్టాలని డిసైడ్ అయ్యాను సార్. ఆల్రెడీ మొన్న మా అమ్మగారి సంవత్సరకానికి ఒక 100 మంది పిల్లలకి భోజనాలు పెట్టాను అనాథాశ్రయంలో. నెక్స్ట్ మళ్ళీ 1,00,000 కొట్టి ఇంకా పెద్ద అనాథాశ్రయంలోకి వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టాలని డిసైడ్ అయ్యి. ఎందుకంటే సార్, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనల్ని ముందుకు నడిపించారు, మనకి ఏం కావాలో అది చూసుకున్నారు. మనకంటే వాళ్ళు చాలా పాపం వాళ్ళని కని భూమి మీద వదిలేసి వెళ్ళిపోతే అనాథ ఆశ్రమంలో సాగుతున్నారు. కాబట్టి నాకు చాలా బాధ అనిపించి మా పిల్లల బట్టలు కూడా తీసుకెళ్ళి ఇస్తుంటా నేను. బెడ్షీట్లు తీసుకెళ్ళి ఇస్తా ఉంటా. అట్లా కొంచెం నేను, ఎందుకంటే నేను కూడా అలాంటి కుటుంబం నుంచి వచ్చా సార్, కానీ నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఇలా నడవాలయ్యా, ఇలా చేసుకోవాలయ్యా అని చెప్పి నాకు చెప్పినప్పటికీ వాళ్ళకి అలాంటి వాళ్ళు లేరు కదా, కానీ భూమి మీద వదిలేశారు కదా అని ఒక్క భావన నాకు మనసులో సార్. ఫస్ట్ నుంచి నాకు గోల్ సార్, కొంతమంది పేదవాళ్ళకి మనం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ ఆనంద్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాలాంటి చిన్న సక్సెస్ కొట్టిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, అర్థం చేసుకోండి. పాజిటివ్ ఉంటే తీసుకోండి, నెగిటివ్ ఉంటే వదిలేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, ఆనంద్ సార్కి, రవి సార్కి, మన టీంలో ఉన్న పెద్ద లీడర్లు అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ క్రాంతి సార్. పాదాభివందనాలు ఏం లేదు, అందరం కలిసి వర్క్ చేస్తున్నాము, అందరం ఒకరిని సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం. నీకంటే చిన్న వ్యక్తులమే, ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి కటిక పేదరికం నుంచి కారు కొనే స్థాయికి ఎదిగారు. ఓన్ గా మీరు సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి స్వయం కృషితో, అది అభినందనీయం సార్. అదేవిధంగా బిల్డప్ పక్కన పెట్టి భవిష్యత్తు కోసం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్ మీరు. అది చిన్న విషయం కాదు, పెద్ద ఎడ్యుకేషన్ లేదు, ఐడియా కూడా చేత, కానీ మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే టీం వస్తుంది, చెక్ వస్తుంది నిరూపించారు సార్. గ్రేట్. అందులో బ్రాంచ్ డైరెక్టర్ హైయెస్ట్ పీవీ అయ్యారు, అది ఎక్సలెంట్. నాకు తెలిసి కొండేపు టీంలోనే హైయెస్ట్ చెక్ అది బ్రాంచ్ డైరెక్టర్ గా, చిన్న విషయం కాదు సార్. ఏ పార్టీ జెండా మోసినా మన పరిస్థితులు మారవని తెలుసుకొని వేస్టేజ్ అనే జెండా పడితే మాత్రమే మన పరిస్థితులు మారుతాయని గ్రహించి చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. కాంతి సార్ ఎక్సలెంట్. ఎందుకంటే స్టార్టింగ్ లో మిమ్మల్ని గమనించాను, కటిగా బాగా జోరుగా వర్షం కురుస్తున్నా కూడా రైన్ కోట్ పై నుంచి కింద ఆకేసుకుని మీరు ఫీల్డ్కి వెళ్ళారు ఆ రోజు సింగరాకొండ. అంతా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా మా దగ్గర ఉందన్నమాట. అంత డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు కాబట్టి మంచి టీం వచ్చింది, మంచి తీసుకోవడం జరిగింది. మంచి లైఫ్ లైనర్లు. ఈ రోజు సార్ మీటింగ్ ఉంది, మేడం మీటింగ్ ఉందంటే నా మాట మేరకుండా వచ్చి నాకంటే ముందు సీట్ లో కూర్చుంటున్నాను.
చాలా వెరీ ఎక్సలెంట్ టీం ఎక్సలెంట్ సార్. నాకు. నేను ఎప్పుడు ఎక్సలెంట్ అప్పుడు సార్. నేను అప్లైనర్లు ఏం గౌరవించానో నా టీం కూడా అదే గమనించి వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు ఈరోజు. ఈ ఎక్సలెంట్ రోజు సార్. నా బిజినెస్ లో మనం ఎలా ఉంటామో బిజినెస్ మనం చూస్తా గ్రహిస్తా ఉంటది కాబట్టి మనకు అనుకూలంగానే మనకు తగ్గ మన మైండ్ సెట్ తగ్గ లీడర్స్ నే మనకి ఇస్తుంది. అది ఎస్ సార్. నిజం సార్. చెప్పండి సార్, ఏదో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ మాట తీరు ఎప్పుడైతే మార్చుకున్నానో నాకు బయట లైఫ్ లో మంచి లైఫ్ సార్. చెప్పాను, కారు ఉంది, 25 లక్షలు ఇల్లు ఉంది. నేను ఓన్లీ శబరిమలకు పోవటం కోసమే 11,50,000 పెట్టి స్విఫ్ట్ డిజైర్ హైయర్ అండ్ మోడల్ తీసుకున్నా. నాకు దాని పేరు కూడా తెలియదు బండి తెచ్చేదాకా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. ఉదయాన్నే ఒక ఉద్యమకారుడు వాయిస్ అన్నట్టుంది. థ్యాంక్ యూ బిజినెస్ లో సార్. అది నాదేం లేదు గురువు గారు. మీరు ఆనంద్ సారు, ఆ మన టాప్ అప్లైనర్ మై మెంటర్ సురేష్ సారు, ప్రసాద్ సారు ఇలా తీర్చిదిద్దారు నన్ను. మంచి ఎక్సలెంట్ స్కూల్ ఎక్సలెంట్ సార్. మంచి స్కూల్ చెక్కటం కాదు, మంచి స్టూడెంట్ లాగా మారాలని నేను డిసైడ్ అయ్యా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. మేము చెక్కింది ఏం లేదు, తీర్చిదిద్దింది ఏం లేదు. మీలో ఆకలి ఉంది, కోరిక ఉంది, బలమైన కోరిక, గెలవాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి, 10 మందికి అండగా ఉండాలి, 10 మందికి భరోసాగా మారాలని మీరు డిసైడ్ అయ్యారు సార్. ఏదో మేము కనిపించినప్పుడు కాదు సార్ బాగున్నారని ఒక మాట చెప్పేవాళ్ళమే కానీ మీరు ఆ ఫైర్ ఉంది కాబట్టి మీరు అంత ఇప్పుడు 100 మందికి చెప్తా ఉంటాం. అందరం కూడా అందరూ మారే పని అయితే అందరూ లక్షలు సంపాదించే వాళ్ళే. మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఆ, ఎవరు చెప్పినా వినే వ్యక్తులు కాబట్టి మాట పట్టుకొని మీరు ముందుకు వెళ్తున్న ద్వారా చాలా మంచి టీం వచ్చింది. మీరు అనుకున్న గోల్స్ ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకోటి సార్, నాకు థ్యాంక్ యూ సార్. నచ్చింది ఆ ఉన్న దాంట్లోనే మీరు పేదలకు సాయం చేయటం అనేది చాలా ఆదర్శం సార్. ఎందుకంటే చిన్న వయసులో ఏదైనా ఒక రూపాయి వస్తే ఇంకోటి ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా కొందాం, చేద్దాం, లేదంటే తిందాం, తిరుగుదాం అని చెప్పి ఆలోచిస్తా ఉన్న వయసు. కానీ మీరు చాలా ఆదర్శ భావాలు, 10 మందికి హెల్ప్ చేయాలి, ఉన్న దాంట్లో 10 మంది పేదలకు భోజనం పెట్టాలన్నది చాలా గ్రేట్ సార్. అది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పుట్టినరోజులు అయ్యి అని చెప్పి వేస్ట్ ఖర్చులు చేస్తా ఉంటాము. అదేదో 10 మంది అవును సార్. కడుపు నింపగలిగితే అది ఆ పుణ్యం అనేది మనకు కానీ మన పిల్లలకు కానీ వస్తుందని ఆలోచనతో చేస్తున్నారు సార్. చాలా గ్రేట్, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ జరిగింది. అది నేను జూమ్ లో చెప్తే అందరు కన్నీళ్ళు పెట్టుకుంటారని చెప్పలేదు. మా అమ్మగారు 1 year క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయారు. నాకు మా అమ్మగారు అంటే చాలా ఇష్టం అసలు. జీవితంలో మా మేడంను కూడా నేను అంత ఇష్టపడలా. నా జీవిత భాగస్వామి అయినా కూడా మా మేడం కంటే ఎక్కువగా మా అమ్మగారిని ఇష్టపడ్డాను. నా పెద్ద కొడుకు మా అన్నయ్య గారి అబ్బాయిని నేను చాక్కున్నాను. అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడు సార్. చాలా అంటే చాలా బాధలు మేము బయటకు పడ్డానంటే అసలు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చానంటే వెస్టేజ్ పుణ్యం. వెస్టేజ్ పుణ్యమే సార్. ఎందుకంటే ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. నేను మా ఊరు వదిలిపెట్టి 100 గదుల స్థలము, ఇల్లు, పొలము మొత్తం వదిలేసి బయటకు వచ్చాను సార్. కందుకూరులో ఉంటున్నా ప్రెసెంట్ 1 year నుంచి. లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్. జనవరికి మా బాబు చనిపోయారు. అబ్బాయి ఇలా చేసుకున్నారు, మా అమ్మగారు ఇలా చేసుకున్నారు. మనం ఏదో తెలిసో తెలియకో మన పెద్దోళ్ళు మనమో తప్పు చేసి ఉంటామేమో. కొంతమందికి నాకు చిన్నప్పటి నుంచి గోలే కానీ మన కాడ లేదు, ఆ క్యాపబిలిటీ లేదు. నేను ఇలా పేదోళ్ళకి పంచాలన్నా, పేదోళ్ళకి చేయాలన్నా మన దగ్గర ఏమీ లేదు. జీరో నుంచి ఈ రోజు ఒక 60 లక్షల ఆస్తి సంపాదించుకున్నాను సార్. చిన్న స్థాయి అసలు. 100 రూపాయలు వస్తే బాగుండి ఈ రోజు మా మేడంకి ఇంటి దగ్గరికి వెళ్తా, ఒక కేజీ కూరగాయలు, ఒక కేజీ బియ్యం ఎత్తుకెళ్దాం అనుకునే రోజుల నుంచి ఈరోజు మంచి స్థాయికి వచ్చాం. అది భగవంతుడి దయ. ఏ భగవంతుడు అనుకోవచ్చు, మనం కూడా చేయాలి సార్. ఏది కూడా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయడు. ఒక చర్చికి వెళ్ళు, మసీదుకి వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళు, పొద్దుగూకులు దేవుడి మీద భారం వేస్తే ఏమి రాదు. మనం కూడా ఏదో ఒకటి చేయాలి, సాధించాలని ఎప్పుడు డిసైడ్ అవుతాం, దేవుడు కూడా మన సంకల్ప భావిస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫీడ్బ్యాక్ కొంచెం ఎక్సలెంట్ ఎక్సలెంట్ వొమ్మిటింగ్ సార్. ఉంది. థ్యాంక్ యూ. చూడండి, లీడర్స్ వేస్టేజ్ అనేది ఆరోగ్యం ఆదాయమే కాదు, మన పరిస్థితులను కూడా డిప్రెషన్ నుంచి కూడా సార్ని బయటికి తీసుకొచ్చింది వేస్టేజ్ అనేది. వెస్టేజ్ అనేది ఏది కావాలంటే అది ఉందన్నది అన్నదానికి నిదర్శనం క్రాంతి సారు. అదే వెస్టేజ్ లేకపోతే ఆ డిప్రెషన్ లో ఉండి ఆలోచనలో ఉండి ఆ, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ టీం అందరు సపోర్ట్ తో దాని నుంచి బయటకు వచ్చి ఫీల్డ్ వర్క్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చిన్న విషయం కాదు, అన్ని బాధలు అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. చాలా మంది అనే కంటే కూడా స్టార్టింగ్ లో నేను ఎండకి ఎక్కడ తిరుగుతాం, వానకి ఎక్కడ తడుస్తాం,
మనకెందుకు ఉంది కదా, ఎక్కడికి వెళ్దాం, ఈ నెగిటివ్స్ మనకెందుకు, ఇవన్నీ అని ఆలోచించే వాళ్ళం. కానీ అవన్నీ దాటుకొని మీరు ముందుకు వెళ్తున్నారు స్టార్టింగ్ నుంచే. ఎక్సలెంట్ సార్, కాంతి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ క్రాంతి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురువు గారు, గుడ్ మార్నింగ్ గురువు గారు. గ్రేట్ లీడర్, చాలా వండర్ఫుల్ టెస్ట్ మని ఇచ్చారు. నిజంగా మీ జర్నీలో చాలా పదాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి, మర్చుకోవాల్సినవి. ఎందుకంటే లీడర్స్ గమనించండి, నేను ఇంకా ఇంతే, ఇంకా నేర్చుకునేది ఏం లేదు. ఇంకా ఫుల్ స్టాప్ అనే మైండ్లో ఉన్నప్పుడు, ఫిక్స్డ్ మైండ్లో ఉన్నప్పుడు ఎవరు ఇంకా మార్చలేరు. కానీ క్రాంతి సార్ జర్నీలో మనం గమనించాల్సింది, అది ఒక పోస్టర్ ఉంది చూడండి స్క్రీన్ మీద. ఒక బేల్దారి పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడు కానీ గౌరవం లేదని చెప్పాడు. 8 కోట్లు పెట్టి బిర్జీ కట్టాం కానీ ఆ గౌరవం నాకు దక్కలేదు. ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఎందుకు బతకాలి, ఎందుకు బతుకుతున్నాడు అంటే, నా ఉద్దేశం లీడర్స్, గౌరవం అనేది ఉండాలి. అది ఇంట్లోనూ, సమాజంలోనూ, ఫ్రెండ్స్లోనూ, ప్రతి చోట ఉండాలి. ఆ గౌరవం అనేది ప్రతి ఒక్క మనిషి ఇండివిజువల్గా కోరుకుంటాడు. అటువంటి గౌరవం లేకుండా మనం ఎంత డబ్బు సంపాదించిన ఉపయోగం లేదు. సో సార్కి ఇక్కడ గౌరవం వచ్చింది. రెండోది, ఇక్కడ సార్ అన్నాడు చూడండి, లాస్ట్ మూమెంట్లో చెప్పాడు, డిప్రెషన్. రవి సార్ అన్నట్టు రకరకాల పరిస్థితులు ఉన్నాయి, బయట ఎవరు కూడా ఓదార్చేవాళ్ళు లేరు, లేదంటే నేనున్నానని చెప్పే మైండ్ సెట్స్ ఎక్కడా లేవు. ఒక వెస్టేజ్లో మాత్రమే మనకు స్టార్టింగ్లో డబ్బు కనపడదు, కానీ ఒక రిలేషన్ ఉంటుంది. ఒక రిలేషన్ ఉండి నిన్నుగా చూపించింది. నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో, ఒక గౌరవంగా, ఒక సమాజంలో గుర్తింపు రావాలనుకుంటున్నావు, అటువంటి గుర్తింపునిచ్చుద్ది. తర్వాత కొంత అనుభవం వచ్చుద్ది. ఎప్పుడైతే నువ్వు వెస్టేజ్ సిస్టమ్ తగ్గట్టు మారగలిగితే, వెస్టేజ్లో నువ్వు జర్నీ చేస్తూ ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు విని మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు, ఈ అనుభవాలు, ఈ మార్పు, ఇదంతా వచ్చిన తర్వాత నీకు ఇన్కమ్ రావటం మొదలుపెట్టుద్ది. సో స్టార్టింగ్లో ఎవరు కూడా మనము డబ్బు కోసం చూడొద్దు. ఈ బిజినెస్ ఏంటి, లేదంటే ఇది మంచిదా చెడ్డదా, మంచిదైతే నేను చేయొచ్చా లేదా, చేస్తూ వెళ్తే సక్సెస్ వచ్చిందా లేదా, ఈ 3 పదాలు మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ఒక్క అడుగు కనుక బలంగా ముందుకేస్తే చెయ్యవటానికి 100 మంది ఉన్నారు ఇక్కడ. అదే బయట సమాజంలో నువ్వెంత సంపాదించినా కానీ నేను కిందకు దొక్కాలనే వాళ్ళు ఉంటారు. ఎవరన్నా ఎదిగి వాళ్ళని చూస్తూ చూడండి, బయట సమాజంలో ఎలా ఉందంటే, ఆడేదో ఎవరినో ముంచాడు, అతను ఎలా వచ్చాడని ఆలోచించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. ఎవరినో ముంచితే పైకి వచ్చారు. ఈ మైండ్ సెట్స్ ఉన్నాయి బయట. కానీ ఒక వెస్టేజ్లో మీరు గమనించండి, ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు ఇక్కడ జూమ్లో ఏం జరిగింది సార్ అంటే, మీరు అనుకున్నట్టు అందరు టెస్ట్ మనీలు నీకు నచ్చకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం జరుగుతుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. మనిషి అనేవాడు మారుతుంది ఎక్కడంటే వెస్టేజ్ సిస్టంలో. అందుకనే వెస్టేజ్ సిస్టమ్ చాలా గొప్పది. 22 సంవత్సరాల నుంచి ఒకటి లెగసీగా వెళ్తా ఉంది. ఇంకా రాబోయే 3 తరాలు కూడా ఇలానే కంటిన్యూ అవుద్ది. అయితే ఈ సిస్టమ్ అర్థం అవడానికి కొంత జర్నీ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ ఎవరైతే జూమ్లో కొత్తగా జాయిన్ అయినారో మీ అందరికీ హార్ట్ఫుల్ వెల్కమ్ చెప్తూ, ఈ సిస్టాన్ని అర్థం చేసుకోండి. ఎవరు కూడా వెస్టేజ్ చేయమని చెప్పట్లా, ఇదేంటి అర్థమైనా కుదిలేయచ్చు. నీకు డబ్బు కావాలా, వెస్టేజ్లో ఉంది. గౌరవం కావాలా, వెస్టేజ్లో ఉంది. హోదా కావాలా, వెస్టేజ్లో ఉంది. లేదు ఇంకా డ్రీమ్స్ ఉన్నాయా, గోల్స్ ఉన్నాయా, అన్నీ దీంట్లో ఉన్నాయి. సో అవన్నీ తీసుకోవాలంటే వెస్టేజ్ తగినట్టు మారాలి. అదే క్రాంతి సార్ చెప్పాడు. నేను మారటానికి నాకు మైసూర్ ట్రైనింగ్ ఉపయోగపడింది. మైండ్ సెట్ ప్రోగ్రామ్, అది బూట్ క్యాంప్ చూశాను, వెస్టేజ్ ఎంత పెద్ద అర్థమైంది. డైలీ జూమ్ వింటున్నాను, వెస్టేజ్ ఏం జరుగుతుంది అర్థమైంది. ఈ 3 మనం కనుక మైండ్లో పెట్టుకొని ఒక్క అడుగు ముందుకేస్తే రూపాయి ఖర్చు లేదు, కానీ మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అర్థమైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో ఇదే టైంకి ఈ రోజు డేట్ వేసి పెట్టుకుని 1 ఇయర్లో 1 లాక్ ఇచ్చే సిస్టమ్ ఇక్కడ ఉంది. సో ఆల్ గ్రేట్ లీడర్స్, థ్యాంక్ యూ. ఈ విధంగా కాంతి సార్ని చూసి